మేడం ఏంటి ఇంకా రాలేదు? వస్తారు చూడు, ఇవాళ మేడం రాగానే థ్యాంక్స్ చెప్తారు. అంత కనికార్యం ఏం చేసావేంటి? వెయిట్ అండ్ సీ, చూస్తావు కదా. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ తిరుపతిలో దర్శనం. బాలు మేడం వచ్చారు, గెట్ రెడీ. మేడం వస్తే థ్యాంక్స్ చెప్తారు అది ఇది అన్నావు, కనీసం ఆవిడ నిన్ను కేర్ కూడా చేయలేదు. కంగారు ఎందుకు, ఇప్పుడే కదా వచ్చారు, చెప్తారు ఆగు. ఫీల్ క్లియర్. హీరోయిన్ గారిని రమ్మనండి. హలో, హాయ్ హాయ్. రెడీ? యాక్షన్. ఎక్సలెంట్, సూపర్, కట్. అవును, మేడం థ్యాంక్స్ చెప్తారన్నావు, ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కూడా. అదేరా నాకు అర్థం కావట్లేదు, ఈ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మేడం నిన్న తిరుపతి వెళ్ళారు తెలుసు కదా. తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను. అదే నిన్న తన ఫోన్ పోయిందని వేరే నెంబర్ నుంచి వాట్సాప్ లో నాతో చాట్ చేసి వీడియో కాల్ 10,000 అడిగారు. ఏంటి, మేడం నిన్ను 10,000 అడిగారా? వీడియో కాల్లో మాట్లాడుతూ నా కార్డ్స్ అని బ్లాక్ అయ్యాయి, నేను ఇలా తిరుపతిలో స్టక్ అయ్యాను, అర్జెంటుగా నాకు 10,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేశాను తన అకౌంట్ కి. అదేదో మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అదే తిరుపతి ప్రసాదంతో పాటు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. ఏంటి సుధీర్ ఎన్నిసార్లు విష్ చేస్తున్నావు? డబ్బు కావాలనా? అప్ప మీరిచ్చే అప్పు కోసం కాదు మేడం, నేనిచ్చిన డబ్బులు తిరిగి వెనక్కిస్తారని ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు అప్పిచ్చావా? మీరే కదా మేడం వీడియో కాల్ చేసి మరి 10,000 అడిగారు, మీ కార్డ్స్ బ్లాక్ అయ్యాయని. కావాలంటే చూడండి, నా ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను, మీ నెంబర్కి చేసింది. ఓ అర్థమైంది, నీకు సైబర్ స్కామ్ జరిగింది. సైబర్ స్కామా? సైబర్ స్కామా? ఈ మధ్యలో ఇలాంటి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఆధారంగా చూసి నా ఫేస్ తో మీకు వీడియో కాల్ చేసి 10,000 రూపాయలు అడిగారు. నువ్వు కూడా అందరిలాగా మోసపోయావు. ఇదంతా ఒక సైబర్ స్కామ్. సైబర్ స్కామ్ ఏంటి మేడం? నా 10,000 మేడం. 10,000 గోవిందా. ఈ రోజుల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో కాల్ చేసి వీడియో కాల్ చేసి వారి గొంతులో మాట్లాడి మిమ్మల్ని డబ్బులు అడిగితే అది నమ్మకండి, డబ్బులు పంపించకండి, మోసపోకండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నుండి కాల్ వస్తుందని మీకు చెప్పిన నమ్మకండి. వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీకు కనిపిస్తున్న సమాచారం నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చి మేము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సివివి నంబర్ షేర్ చేయండి, మీ ఓటీపీ షేర్ చేయండి అని అడిగితే ఎంత నిజంగా అనిపించినా అది డౌన్లోడ్ చేయకండి, షేర్ చేయకండి. ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరిగినా ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in కి లాగిన్ అయి రిపోర్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫిర్యాదు చేయండి.